పూరా లోకల్. స్వామి బాధలు పాడుగాను ఈ బాధలన్నీ లోకంలో నాకే ఉన్నాయి, ఇంకెవరికన్నా ఉన్నాయా? ఏం అర్థమైపోయి ఏం రావాలి ఏదో రెండు పడుతున్నాం. అరే ఆవురా బాబు నీదో నా బాధలు పుట్టిన బాధలు ఉన్నాయి. ఏమని మా భూమి మీద బాధలు లేనివాడు ఎవడు ఉన్నారా? నీకేం బాధలు వచ్చినాయి? ఉన్నాయిరా, చాలా బాధలు ఉన్నాయి, చెప్పుకోలేనని బాధలు. చెప్పుకోలేని బాధ చెప్పుకుంటేనే తెలిసే చెప్పుకోలేని బాధలు అంటావు. చెప్పుకోలేని బాధ చెప్పుకుంటేనే తెలిసే చెప్పుకోలేని బాధలు అంటావు. బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? ఊరు చెప్పురా, మరీ రంది పడుతున్నావు మనిషి. రాజకీయ బాధలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. నీకు ఏమి వారి మనకు రాజకీయం ఎందుకురా? మన గదిలో పోయి బయట రాజకీయం గురించి మాట్లాడతాను. బయట మన రాజకీయాలే మనం దన్నలేకపోతున్నాం, మళ్ళీ బయట రాజకీయాలు. ఇక ఎవరా, నాకు మనసు అంత ఏదోలా ఉన్నది, మాట్లాడే ఆలోచన లేదు, అది లేనే లేదు. ఇంకా దీనికి ఉపాయం ఏందంటో ఆలోచించరా. అరే రాజకీయం వద్దు పాడొద్దురా, ఇంటికి పోయి ఇక్కడ పోదిని బొబ్బు ఉందంప. అందుకే గిట్లా అయినావు. అవురా బాయ్, బాధపాడుగాను. సరే నీ రంది తీరవాలంటే మన చిలక ఉందిగా. ఎవరు ఇంటి సునీతనా? ఆ చిలక కాదురా, మన మల్లిగాడి దగ్గర చిలక ఉంది చూసినా జాతకం, ఆ చిలక చెప్పింది పద. అన్ని చెప్తుందా? అన్ని చెప్తుంది, ఉన్నాయి లేని మొత్తం చెప్తుంది. అది నా మనసు నిమ్మలం అవుతుందా? నీ మనసే కాదు, దేశం మీద అందరు మనుషులు నిమ్మలం అవుతాయి. అవు జల్దీ పోదాం పద పద. నమస్తే స్వామి. నమస్తే సార్. ఇక మా ఊడి మనసులో ఏదో రంది ఉంది స్వామి. మనోడి మనసులో చిలక తీరిసిద్దో మీరు చెప్తారో తెలియదో, మనోడి మట్టికి కుల్లా హ్యాపీ అవ్వాలా. ఇక ఈ రాజకీయ ముచ్చట చూసుకుంటే మాత్రం చెప్పలేని తిరుగున్నాయి, చెప్పినా ఓడిచేటట్లేదు ముచ్చట. అయితే ఇప్పుడు ఈ ఎవరు మన పెద్ద సారు సీఎం కేసీఆర్ సార్, ఇప్పుడు కాదు ఒకప్పుడు సీఎం కేసీఆర్ సారు వాళ్ళ బిడ్డ సబ్బో స్వామి మంచిగా చెప్పాడు. కవితక్క అరెస్ట్ అయింది స్వామి. అసలు మరి ఈ అరెస్ట్ అయిన ఆలోచన ఏందంటో స్వామి, సిలికి ఏం చెప్తాదంటావు? ఒకసారి రమ్మని స్వామి. కవితక్క కవితక్క పేరు మీద కేసీఆర్ పేరు మీద అన్ని మంచిగా ఉన్నాయి సార్. కానీ కవితక్క పేరు మీద అంతా మంచిగా ఉంది, కానీ పలుకుబడి బాగా సంపాదించిందమ్మా. సంపాదించిందా సార్? కానీ కొన్ని కారణాల వల్ల 10 మంది ఇరుకు వల్ల నేర్పించే వల్ల చూసిన వారా నేను ఒక్క నిమిషం స్వామి, నేను చెప్పలేదారా మంచిగానే సంపాదించింది మేడం, మీరే అంతే లిక్కర్ స్కామ్లు ఆ స్కామ్లు అని మళ్ళీ మేడం నాగభాగం చేసిండు. మరి అట్ట చేయబట్టే కదా ఈడీ వాళ్ళు వచ్చింది, అంతే అట్ట సంపాదించడం వచ్చినాయి కదా. కవితక్క ఏముందంటే కానీ విద్యారేఖ, తెలివి జ్ఞానం, పుట్టినాక సుఖం, పెరిగినాక అన్నిట్లో ముందు ఉంటుంది. మస్తు ముందు బతుకమ్మలు ఇంకా ముందు ఉంటుంది, అన్నిట్లో ముందు. కానీ కెరీర్ కానీ ఫ్యూచర్ మాత్రం పేక్ వస్తున్నది. మన కింది చేయాలని నాలక నీళ్ళకి అడ్డముళ్ళు తొక్కేసి మొత్తం కింది తొక్కేసి. ఒక్క నిమిషం సార్, అరే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే ఈడీ వాళ్ళు పడతారు ఎందుకురా? ఊకరా భయ్, ఎలక్షన్లు ఎందుకు పడతారు? ఆధారాలు దొరుకుతాయి కాబట్టి పడతారు. నీ లెక్క చాలా మందికి అదే అనుకుంటారు. అంతకు ముందు వెనపలక ఎలక్షన్ అప్పుడు కూడా ఈడీ వాళ్ళు ఈ టైంలో వచ్చారు. ఓట్లప్పుడే ఎందుకు వస్తారా? ఎందుకంటే ఆధారాలు దొరుకుతానే వస్తారా భయ్. ఆధారాలు ఏమి దొరికినాయిరా? అంటే అంతకు ముందు ఆధారాలు లేవు వీళ్ళకడ. నీకు తెలియదురా భయ్, స్వామి చెప్పింది కదా, స్వామి వచ్చే అవకాశం ఉన్నది అంటే మేడం బయటకు వస్తుంది మళ్ళా. అవురా, వచ్చే అవకాశం ఉంది. కవితక్క అరెస్ట్ అయింది. అరెస్ట్ అయినాక అయ్యి అనేటోడు మాట్లాడాలి కదా. అవు స్వామి, సొంత బిడ్డ పోలీస్ స్టేషన్ లో పోయింది, కోర్టులో గిట్లా పోయింది అని ఇంతవరకు అయ్యేసి అప్పుడు తెరవలే, నోరు తెరవలే. ఏందన్నట్టు దాని వెనుక మాట్లాడు. 10 మంది కన్ను సామె ఇది కూడా ఉన్నది దాని వెనుక మాట్లాడు. కానీ నిదానం వల్ల వస్తుంది బయటికి అమ్మ చేస్తుంది, కానీ బయట పడతలేదు లోపల ఉంది. కానీ సాయం ఉన్నది, బరాబర్ వస్తుంది. కానీ వచ్చినప్పుడు ఈ సాయం మాత్రం కానీ ఆమెకు ఎవరు పోతున్నారో అందరూ తొక్కేస్తారు. అవునా బంగారం, ఇప్పుడు అయ్యే మాట్లాడలేదు, బిడ్డ అరెస్ట్ అనేది మాట్లాడలేదు. కాకపోతే కేజ్రీవాల్ సార్ అరెస్ట్ కాగానే ఈ రోజు చీకటి దినమని చెప్పిండ్రా. మొన్న పేపర్ బిడ్డకే దాన్నాడు పెద్ద సారు ఇవాళ ఢిల్లీలో సారు, ఆ సారుకు దన్నాడిండు కేసీఆర్ సారు. దీని వెనుక మాత్రం ఏందంటావు మరి? పెద్ద సార్ తరపున ఏం లేదు అంతే. అబ్బా కరెక్ట్ చెప్పారు సాంగ్. అయితే బాబు నాకు ఇంకొక ఆలోచన ఏం వచ్చిందంటే, ఇప్పుడు మేడం కలవాలన్న కుటుంబం అంతా పోయిలు కానీ పెద్ద సార్ పోలే, కేసీఆర్ సార్ పోలే. మళ్ళీ దీనికి ఏమన్నా మతలబు ఉన్నదంటే వారి కేసీఆర్ సార్ ఎందుకు పోలంటే కానీ పోరైనా ఎందుకంటే కానీ పోయిన పోతొక్క మాట పోతే ఒక్క మాట ఏమంటారు బిడ్డకి ఏం నేర్పిస్తున్నారు ఏం చేసినా అని పోలేను. స్వామి ఏం చెప్పినావు స్వామి? చిలక చెప్తాన్నా స్వామి నీ మనసులో ఉన్న మాట నేనా?
ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అవురా వారి ఇప్పుడు కేసీఆర్ కాక మాట్లాడలేదు వాళ్ళ అన్న కొట్లాడిండు గట్టి కొట్లాడిండు మామూలుగా నా చెల్లినారా చేస్తారా మొత్తం కొట్లాడిండు లొల్లి చేసిండు. కానీ దేశంలో పెద్ద తలకాయ ఉన్న సార్ ఉండ కదా మోడీ సారా? మోడీ సార్ ఆ పెద్ద మనిషింది మాట్లాడలేదంటావు అంటే సార్ అవురా, నాకు కూడా ఈ ఆలోచన రానే రాదు. పెద్ద సారే కదా మాట్లాడాలని, అంటే అధికారంలో లేరు కదా అందుకే సపోర్ట్ చేయనట్టు ఏమంటారు సార్? అది మోడీ సార్ లేడు పెద్ద మనిషి పైన ఉండు పెద్ద మనిషి ఉన్నారా వారి, ఇప్పుడు సీఎం సార్ లేడుగా మన కేసీఆర్ సార్. అవురా వారి మాత్రం గది ముచ్చట. సరే వారి ఇప్పుడు మోడీ సార్ మాట్లాడలేదు, కేసీఆర్ కాక మాట్లాడలేదు. కేజ్రీవాల్ సార్ అరెస్ట్ అయింది కదా వారి. అరెస్ట్ అయినాక కూడా జైల్లోకి వెళ్ళి నుంచి ఆయన రాజ్యాన్ని నడిపిస్తాను రా. మరి దానికి ఏమన్నా మతలబు ఉన్నది ఏందో స్వామి, ఏమన్నా చెప్తావా? ఏం లేదు స్వామి, అంతేనా? పుకారు గంటే స్వామి మంచిగా ఉన్నాడు చెప్తాను ఒకరే మాటలా. ఇంకేం లేదు, నా లెక్క నీ లెక్క 10 మంది 10 మాటలు చెప్పి ఇంకేం లేదు స్వామి. గిన్నె నుంచి ఒకటి పోయింది, ముందటి నుంచి ఇంకోటి ఉంది స్వామి. అది కాదు వారు, నువ్వు అది చెప్తావు కానీ. కాకపోతే ఎలక్షన్స్ ముందు ఈడీఓలు పడతారు కదా, దీనివల్ల జనాలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇక దీనివల్ల ఏమైనా ఉన్నదా అంటే ఆలోచన చేయాల్సిన ముచ్చట మొత్తం అంతే. మరి అంతమించి ఏముండదు. ఇప్పుడు మేడం పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, మా మేడం తప్పు చేయలేదు అయినా పట్టుకపోయింది అంటే పట్టుకపోయాలంటే దాని అర్థమైంది పెద్ద సార్లు ఉత్తగానే రాలే, పక్క పార్టీలు ఎవరో చెప్పిల్లాట. అయినా పక్క పార్టీలు చెప్తారా పెద్ద సార్లు ఏమన్నా? ఆలోచన చేయాలి మధురాబు. అవురు నీ దిమాగులో బాగా తెలియదురా బంగారు. ఉన్నది ఇంకేమన్నా నీ కష్టాలు నీ బాధలు గీయనా చాలా గీ నీకు ఇంకొకటి ఉన్నది. ఇంకొకట